భక్తి మర్మం. 1 తిమోతి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదయ్యున్నది అంటున్నాడు. నిరాక్షేపముగా. కాబట్టి విశ్వాసి మనం భక్తి జీవితంలో చూడండి, దేవుని ఆత్మ ద్వారా నింపబడి దినదినము ఆయనకి దగ్గరగా 30 60 100 కొలత లేకుండా ఏజ్కేలు గ్రంథంలో కొలనూలుతో కొలుస్తూ చీలమండలము, మొకాల్లోతు, నడుములోతు, కుతికల్లోతు, అవును, విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు అని. లోకములో ఉన్నదాన్ని మనం ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము. మన భక్తి మర్మము ఏం చేయాలి? చివరి వరకు కూడా, అవును, సద్భక్తితో కూడిన దైవభక్తి. ఈ దైవభక్తి విషయం మనం ఎలా ఉండాలి? మన భక్తి మనకు ధైర్యం కలిగించేదిగా ఉండాలి. అర్థమవుతుందా? మరి విశ్వాస జీవితంలో దేవుడు బోధించే ప్రతి మాట కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. మన జీవితము లోకంలో అనేకులకు ఒక వింతగా కనిపించవచ్చు, కానీ ఇది భక్తి మర్మం. చేస్తున్నామా మనం? అటువంటి భక్తిని చేస్తున్నామా? ఆలోచించండి. బయట వాళ్ళకి అర్థం కాదు, కానీ క్రీస్తు సంబంధంలో మనం, అవును కదా. ఇదినా నాజీరు అని ఉంటుంది. నాజీరు చేయబడ్డం అనే మాట మనం వింటూ ఉంటాం కదా. నాజీరు చేయబడ్డం ఏంటి? నాజీరు చేయబడినవాడు ఎంటుకలు పెంచుకోవాలి, పవిత్రంగా ఉండాలి. ఏంటంటే ఎంటుకలు పెంచుకోవడం మగవాళ్ళకి అవమానం, కానీ అవమానాన్ని క్రీస్తు కొరకు భరించాలి. ఇది మర్మం, భక్తి మర్మం. చూసారా? నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటి నష్టంగా ఎంచుకున్నాను క్రీస్తుని బట్టి. ఇది భక్తి మర్మం. చూసారా? అబ్రహాం బయలుదేరరా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. ఎవరన్నా అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. నన్ను పిలిచాడు, నమ్మాను, వెళ్తున్నాను. భక్తి మర్మం. ఇదంతా ఎలా జరుగుతుంది? నేను పురుషుణ్ణి ఎరగని దాన్నే కదా అందు మరియా. పరిశుద్ధాత్ముడు నీ మీద కమ్ముకుంటాడు. మరీకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. భక్తి మర్మం. ఇది నిగ్రహింపుతో భక్తి జీవితంలో నడుస్తూ ఆయన ప్రత్యక్షతను పొంది ముందుకు సాగుతున్నప్పుడు ఈ భక్తి మర్మం నీకు అర్థమవుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నిక లేని నిన్ను ఆయన ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమృద్ధి గల జీవితం, జీవము కలిగిన జీవితం, సమృద్ధి జీవముతో మనం ముందుకు వెళ్ళాలి. భక్తి జీవితంలో ఎదగాలి, బలంగా మారాలి.